మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. I want to start my worship message today with a question, and that is, what is the July 2024 main Bible verse of our PJFC calendar? Do you remember? We are we are at the end of July. Main Bible verse of PJFC main calendar. Main Bible verse of PJFC calendar, our PJFC calendar. What is the reference? Very good. క్యాలెండర్ ని మరి కష్టపడి ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం బైబిల్ వర్సెస్ తో మనం బాగా అవన్నీ తెలుసుకొని ఉండాలని చెప్పి క్యాలెండర్ ని ఎక్కువ హార్డ్ వర్క్ చేసి దాని వెనకాల మనకేం క్యాలెండర్ అందంగా కనపడుతుంది, కానీ దాని వెనకాల చాలా మంది కష్టపడతా ఉన్నారు. ఎందుకనంటే మనం బైబిల్ వర్సెస్ ని నేర్చుకోవాలి, అవి జ్ఞాపకం ఉంచుకోవాలి, మెడిటేట్ చేయాలి అని చెప్పి. కాబట్టి లెట్ us లుక్ అంటు అవర్ క్యాలెండర్ డైలీ. అదొక హ్యాబిట్ లాగా పెట్టుకుంటే మంచిదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో దిస్ మంత్ July 2024 మెయిన్ బైబిల్ వర్స్ ఈస్ ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ కదా. సో ఫర్ అవర్ వర్షిప్ టుడే మార్నింగ్ లెట్ us రీడ్ John 10:11. ఈ ఉదయకాలమున మనం దేవుణ్ణి ఆరాధించడానికి సహాయకరంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. John 10:11 ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది. I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. తెలుగులో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనే మాట. In general, in my turn for worship, we are meditating on the 7 I am statements of Lord Jesus Christ. యేసు ప్రభు వారు చెప్పిన 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ ని నాకు సమయం వచ్చినప్పుడల్లా మనం ధ్యానం చేస్తున్నాం. దిస్ ఈస్ ద 4th ఐఆమ్ స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చెప్పిన ఐఆమ్ స్టేట్మెంట్స్ లో ఐఆమ్ ద గుడ్ షెపర్డ్ అనేది అది 4వ ఐఆమ్ స్టేట్మెంట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వి నో ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ దట్ జీసస్ మేడ్. ప్రీవియస్ వర్షిప్ మెసేజ్ లో వి మెడిటేటెడ్ ఆన్ ఐ ఆమ్ ద డోర్ కదా. ఆ కొనసాగింపుగా మరి ఇది వస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరొకసారి రిమైండ్ చేసినట్లయితే, ఇన్ ప్రీవియస్ చాప్టర్స్ జీసస్ హీల్డ్ ఎ బార్న్ బ్లైండ్ మ్యాన్ అండ్ ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ ద జీసస్ డే హూ కాల్స్ దెమ్సెల్వ్స్ యాజ్ ద షెపర్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ డైజెస్ట్ దిస్ మిరాకిల్ అండ్ ద ఎక్స్కమ్యూనికేటెడ్ దిస్ హీల్డ్ పర్సన్. గత చాప్టర్స్ లో యోహాను సువార్త 10వ అధ్యాయం ముందు చాప్టర్స్ లో మనం చూస్తే మరి యేసు ప్రభు వారు పుట్టుగుడ్డి వాడిని మరి స్వస్థపరిచినప్పుడు ఇశ్రాయేలీయుల కాపరులుగా చెప్పుకునే ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు తమను తాము ఇశ్రాయేల్ కాపరులుగా చెప్పుకుంటారు. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక, అంటే బార్న్ బ్లైండ్ పర్సన్ హీల్ అయితే దాన్ని జీర్ణించుకోలేక మరి అతన్ని వెలివేసినట్టుగా, సమాజ మందిరం నుంచి బయటికి వెలివేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆ సందర్భంలో అట్ దిస్ జీసస్ ఈస్ స్పీకింగ్ విత్ దిస్ ఫాల్స్ షెపర్డ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ షెపర్డ్ అండ్ ఆల్సో హి ఎక్స్ప్లెయిన్ వాట్ ద గుడ్ షెపర్డ్ విల్ డూ టు హిస్ షీప్ కదా. ఈ సందర్భంలో అంటే కాపరులుగా చెప్పుకునేవారు గొర్రెల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ, వాళ్ళు కాదు నిజమైన కాపరులు, నిజమైన కాపరి నేనే అనే విషయాన్ని యేసు ప్రభు వారు అక్కడ తెలియజేస్తూ, నిజమైన కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడో మరి యోహాను సువార్త 10వ అధ్యాయం John chapter 10 లో మరి యేసుక్రీస్తు ప్రభు వారు వివరిస్తున్న సందర్భం ఇది, కాంటెక్స్ట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇన్ బైబుల్ దేర్ ఆర్ 400 రెఫరెన్సెస్ టు షీప్. బైబుల్లో గొర్రెల గురించి 400 వచనాల్లో మరి మనం చూస్తాం. అండ్ దేర్ ఆర్ 100 రెఫరెన్సెస్ టు షెపర్డ్. షెపర్డ్ గురించి మరి 100 వచనాలు దాదాపుగా రెఫరెన్సెస్ మనం చూస్తామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబుల్ కాల్స్ us దట్ వీఆర్ లైక్ షీప్. బైబుల్ మనల్ని ఉద్దేశించి ఏం చెప్తా ఉందంటే మనము గొర్రెల వంటి వారము అనే విషయం బైబుల్ మనకు సెలవిస్తా ఉంది. ఐజయా 53:6, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, ఆల్ వి లైక్ షీప్ హ్యావ్ గాన్ అస్ట్రే, వి హ్యావ్ టర్న్డ్ ఎవ్రీవన్ టు హిస్ ఓన్ వే అండ్ ద లార్డ్ హ్యాస్ లెయిడ్ ఆన్ హిమ్ ద ఇనిక్విటీ ఆఫ్ us ఆల్ అనే మాట.
తెలుగులో మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనే మాట రాయబడింది. వీఆర్ లైక్ షీప్, మనం గొర్రెల వంటి వారము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనల్ని గొర్రెలతో పోల్చడం జరిగిందంటే, షీప్స్ ఆర్ హెల్ప్లెస్ కదా, షీప్స్ ఆర్ డైరెక్షన్లెస్, షీప్స్ ఆర్ సెన్స్లెస్, దే ఫాల్ సిక్ ఫ్రీక్వెంట్లీ కదా, వి ఆల్సో ఫాల్ సిక్ ఫ్రీక్వెంట్లీ. దే ఆర్ డంబ్ యానిమల్స్, టిమిడ్ అండ్ ఈజీలీ ఫ్రైటెండ్ యానిమల్స్, తొందరగా భయపడతాయి. ఆ షీప్ గురించి చెప్పిన మాట ఒకటి ఏమిటంటే, దే డిడ్ నాట్ డ్రింక్ ఫ్రమ్ రన్నింగ్ వాటర్, దే ఫియర్ ద రన్నింగ్ వాటర్. అందుకే దేవుడు సామ్ 23లో వాటిని స్టిల్ వాటర్స్ దగ్గరికి నడిపిస్తాడు అని అక్కడ రాయబడింది. బికాస్ దే ఫియర్ రన్నింగ్ వాటర్స్ అంటే వాటికి భయం, అండ్ కలర్ ఎల్లో అంటే వాటికి భయం కదా. మనం కూడా చాలా భయాలు, నిత్యం మనం భయపడతానే ఉంటాం, అన్నిటి గురించి మనం భయపడతానే ఉంటాం కదా. దే ఆర్ డిఫెన్స్లెస్, స్టింకీ స్మెల్లింగ్ యానిమల్స్ కదా, మనం కూడా అంతే కదా. అంటే గొర్రెల్లాగా, గొర్రెల్ని మనతో పోల్చడం వెనక ఇవన్నీ మరి ఉన్నాయనే విషయాన్ని, నో డౌట్ వీఆర్ లైక్ షీప్. సో బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్, షీప్ కున్న ఈ క్వాలిటీస్ ని బట్టి ద షీప్ నీడ్స్ షెపర్డ్, ఖచ్చితంగా ఈ గొర్రెలకు కాపరి అవసరం. గొర్రెలకు గొర్రెల కాపరి అవసరం, మనం కూడా గొర్రెల వంటి వారం కాబట్టి మనకు కూడా కాపరి అవసరమై ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దట్స్ వై జీసస్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ గుడ్ షెపర్డ్ కదా. అందువలనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లెట్ us లుక్ అన్ టు ద థింగ్స్ దట్ మేడ్ హిమ్ ద గుడ్ షెపర్డ్. హీ ఈజ్ ఎ గుడ్ షెపర్డ్ అని, ఐ ఆమ్ ఏ గుడ్ షెపర్డ్ అనలా, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు కదా. హీఈస్ నాట్ ఏ హీఈస్ ద కదా. అంటే ఆయన ఒక్కడే మంచి కాపరి ఈ ప్రపంచంలో, ఆయన ఒక్కడే మంచి కాపరి అనే విషయాన్ని బైబిల్ మనకి సెలవిస్తుంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లెట్ us లుక్ అన్ టు ద 4 థింగ్స్, 4 విషయాలను చూద్దాం. వాట్ మేడ్ హిమ్ యాజ్ ఏ గుడ్ షెపర్డ్, యాజ్ ది గుడ్ షెపర్డ్, ఏవి ఆయన్ని మంచి కాపరిగా చేశాయి అనే విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో, జాన్ చాప్టర్ 10లో ఏమున్నాయనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొట్టమొదటిది గమనించినట్లయితే, ద గుడ్ షెపర్డ్ గోస్ బిఫోర్ ద షీప్ అండ్ లీడ్స్ ద షీప్. అంటే మంచి కాపరి గొర్రెలకు ముందుగా నడిచి ఆ తర్వాత గొర్రెలను నడిపిస్తాడు. జాన్ 10:4లో ఆ మాట చూస్తాం. అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించేటప్పుడల్లా వాటికి ముందుగా నడుచును అనే మాట. హీ గోస్ బిఫోర్ దెమ్. ఇంగ్లీష్ ఈఎస్వి బైబుల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, హీ గోస్ బిఫోర్ దెమ్. అంటే మనకు ట్రాన్స్ఫర్ అయితే మనకు ముందుగా ఆయన వెళ్తాడు ఆ ప్రదేశానికి. మనం సిక్ అయితే ఆయన మనకు ముందుగా హాస్పిటల్కు వెళ్తాడు. మనం ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఆ రూమ్ లో మనకు ముందుగా ఆయన ఆ రూమ్ లో ఉంటాడు. మనం ఇబ్బందుల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్లాల్సి వస్తే ఆయన మనకంటే ముందుగా వాటిలోంచి వెళ్తాడు అనే విషయాన్ని మనకు హీ గోస్ బిఫోర్ హిస్ షీప్. ఆయన మనకంటే ముందుగా మన ప్రతి పరిస్థితుల్లో మనకు ముందుగా వెళ్ళేవాడు. అందువల్లనే ఆయన మంచి కాపరి అయ్యాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ విధంగా మనల్ని గైడ్ చేస్తాడు. అందుకే సామ్ 32:8లో ఈఎస్వి బైబుల్లో రాయబడిన మాట, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో, ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై ఐ అపాన్ యూ కదా. దేవుడు ఎంత బాగా చెప్తా ఉన్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అంటా ఉన్నాడు. ఈ గైడ్స్ కదా. గొర్రెల్ని ఆ కాపరి ముందు నడుస్తూ ఉంటాడు, వెనక గొర్రెలు ఫాలో అవుతా ఉంటాయి. ఆ విధంగా మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకంటే ముందుగా వెళ్ళే దేవుడు అంటున్నాడు. అందువల్ల ఆయన మంచి కాపరి అనే విషయాన్ని యోహాను సువార్తలో రాయబడిందనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ సంగతిని మనం గమనిస్తే, వెన్ వి లుక్ అన్ టు ద సెకండ్ థింగ్ దట్ మేడ్ హిమ్ యాజ్ ఎ గుడ్ షెపర్డ్, ద గుడ్ షెపర్డ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ షీప్, ఎవ్రీ షీప్ కదా. జాన్ 10:15లో రాయబడ్డ మాట, నేను నా గొర్రెలను ఎరుగుదును అంటున్నాడు. నేను నా గొర్రెలను ఎరుగుదును అంటే ఇంగ్లీష్ లో 10:14లో రాయబడ్డ మాట, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, ఐ నో మై ఓన్ అంటున్నాడు. ఐ నో అబౌట్ ఎవ్రీబడి, ఐ నో అబౌట్ ఎవ్రీ షీప్, ఐ నో అబౌట్ ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఐ నో ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ అస్, హీ నోస్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ అస్, హీ నోస్ అవర్ వీక్నెస్, హీ నోస్ అవర్ స్ట్రెంగ్స్, హీ నోస్ అవర్ స్ట్రగుల్స్, హీ నోస్ అవర్ పెయిన్స్, he knows our every emotion, he knows our anxiousness,
He knows our temptations and he comforts us and he helps us in all these things కదా. ఆయన గొర్రెల గురించి సమస్తము, మన గురించి సమస్తము తెలుసు. అందరి గురించి ఆయనకు తెలుసు. మన ఎమోషన్స్ తెలుసు, మన ఫీలింగ్స్ తెలుసు, మన యాంగ్జైటీస్ తెలుసు, మన వీక్నెసెస్ తెలుసు. కాబట్టి ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక హీబ్రూస్ 4:15-16 ఈ విధంగా రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో, ఫర్ వి డు నాట్ హ్యావ్ ఏ హై ప్రీస్ట్ హూ ఈస్ అనేబుల్ టు సింపథైజ్ విత్ అవర్ వీక్నెస్, but one who in every respect has been tempted as we are, yet without sin. Let us then with confidence draw near to the throne of grace, that we may receive mercy and find grace to help in the time of need అనే మాట మనం చూస్తాం కదా. కాబట్టి ఈయన మన సమస్త మన బలహీనతలు ఎరిగిన వాడు కాబట్టి ఆయన కృపాసనం దగ్గరికి ఆయన సహాయం కోసం మనము వెళ్ళగలము అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మూడవ సంగతిని మనం గమనించినట్లయితే, ద గుడ్ షెపర్డ్ గివ్స్ అబండెంట్ లైఫ్ టు హిస్ షీప్ కదా. ఇక్కడ రాయబడి అన్నమాట, జాన్ 10:10 రాయబడ్డ మాట కదా. ఐ కేమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ అబండెంట్లీ అనే మాట జాన్ 10:10 యోహాను సువార్త 10:10 కదా. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హూ విల్ గివ్ అబండెంట్ లైఫ్ టు అస్ ఇన్ దిస్ వరల్డ్ కదా. ఈ భూమి మీద మనకు అబండెంట్ లైఫ్ ఇచ్చేది ఎవరు ఇవ్వగలరు అసలు కదా. కానీ ఈయన చెప్తున్నాడు, నేను నా గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం కదా, ఆ మాట యాడ్ చేసి మరి ఆయన చెప్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. గ్రీక్ లో అబండెంట్ అనే పదం పెరిషన్ అనే అర్థం, పెరిషన్ అనే పదం నుంచి అబండెంట్ అనే పదాన్ని తర్జుమా చేయబడింది. ఆ పెరిషన్ అనే పదం యొక్క అర్థం ఏమిటనంటే, సంథింగ్ బియాండ్ ద నార్మ్. యూ మైట్ హ్యావ్ ఎక్సెసివ్ బ్లెస్సింగ్స్, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్, వెరీ హైలీ బియాండ్ మెజర్ అనే మాట మనం దాని అర్థాన్ని మనం చూస్తాం కదా. మనం కొలవలేనంత ఆశీర్వాదం కదా, ఎక్సెసివ్ బ్లెస్సింగ్స్ ని కదా, అసలు మనకి ఇంకా చాలు అనంతగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంతగా ఆశీర్వాదం ఎవరిస్తారని అంటే, నిజమైన కాపరి తన గొర్రెలకు అది ఇస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే బైబిల్లో రాయబడింది ఫస్ట్ కొరింథియన్స్ 2:9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 రాయబడ్డ మాట, నో ఐ హ్యాస్ సీన్, నో ఇయర్ హ్యాస్ హర్డ్, నో మైండ్ హ్యాస్ కన్సీవ్డ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. ఎంత మంచి మాట కదా. దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దిస్ అబండెంట్ లైఫ్ ఈజ్ గివింగ్. మన కాపరి ఈ సమృద్ధి అయిన జీవాన్ని మనకిస్తున్నాడనే విషయాన్ని, దిస్ అబండెంట్ లైఫ్ ఈజ్ నాట్ మెటీరియల్ బ్లెస్సింగ్. ఈ సమృద్ధి జీవము భౌతిక పరమైనవి కాదు. ఈ భౌతిక పరమైనవి కంటే ఆత్మీయ పరమైనవి చాలా ఉన్నతమైనవి. మనం ఎప్పుడు ఈ భౌతిక పరమైన ఆశీర్వాదాల కోసమే చూస్తూ ఉంటాం. కానీ దిస్ అబండెంట్ లైఫ్ ఈజ్ స్పిరిచువల్ అండ్ ఎటర్నల్. ఈ సమృద్ధి జీవం అది ఆత్మీయమైంది, నిత్యమైంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద థర్డ్ వన్. చివరిది ఫోర్త్ వన్ మనం గమనించినట్లయితే, మనం చదువుకున్న వాక్య భాగంలో ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్ కదా. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జాన్ 10:11 రాయబడ్డ మాట. ఈ మాట ఈ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తాం, 15వ వచనంలో చూస్తాం, 17వ వచనంలో 18 కదా. అంటే 4 times ఇట్ ఈస్ రిపీటెడ్. 4 సార్లు మరి మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు అనే విషయాన్ని పదే పదే బైబిల్లో ప్రస్తావించారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ద షీప్ అంటే మరి గ్రీక్ లో ఫర్ అనే మాట, ఫర్ ద షీప్ అనే మాటని గ్రీక్ లో మనం తర్జుమా చేసి దాని అర్థాన్ని మనం గమనించినట్లయితే, ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ అంటే మన స్థానంలో మనకు బదులుగా యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు అనే మాట. ఇంకా మనం ప్రాణం పెట్టాల్సిన అవసరత లేదు కదా. మనం పరలోకం పోవడానికి మనం ప్రాణం పెట్టాల్సిన అవసరత లేదు. ఆయన ప్రాణం పెట్టేశాడు మన పక్షాన. ఇన్స్టెడ్ ఆఫ్ కదా, ఇన్ ద ప్లేస్ ఆఫ్, మన స్థానంలో ఆయన ఆ సిలువ శిక్షని భరించాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. షెపర్డింగ్ ఈజ్ ఎ రిస్కీ జాబ్ కదా. కాపరత్వం అనేది అంత సులువైన పని కాదు. when David was a shepherd boy, he fought with lion and bear కదా. సింహం తోటి ఎలుగుబంటి తోటి పోరాటం అంటే ప్రాణాలకు తెగించి పోరాటమే. షెపర్డింగ్ ఇస్ దట్ రిస్కీ జాబ్ కదా. సమ్ టైమ్స్ ఎట్ కంట్రీ సైడ్ షెపర్డ్స్ విల్ స్లీప్ ఎట్ ద డోర్ ఆఫ్ ద షీప్ పెన్
కొన్నిసార్లు ఆ పర్వత ప్రాంతాల్లోకి, అరణ్యంలోకి తీసుకొని పోయినప్పుడు చుట్టూ రాళ్ల మధ్యలో గొర్రెలను పెట్టి ఆ డోర్ దగ్గర పడుకుంటాడు షెపర్డ్. అంటే ఏదన్నా వచ్చినప్పుడు, ఆ క్రూర జంతువు వచ్చినప్పుడు ముందు ఆయన్ను తిని లోపలికి వెళ్ళాలి. అటువంటి ప్రేమ మన మీద దేవుడు చూపిస్తున్నాడు. ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ షీప్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. డేవిడ్ ఏమో సింహంతో, బేరుతోటి మరి ఆయన ఫైట్ చేశాడు. యేసు ప్రభు ఏమో సాటన్ తో, సిన్ తో ఫైట్ చేసి తన ప్రాణాన్ని అర్పించి మన ప్రాణాలు కాపాడాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళలో ఒకరు బ్యాంకర్ అయ్యాడు, బ్యాంక్ లోకి ఎంప్లాయ్ అయ్యాడు. ఇంకొక ఆయన ఏమో జడ్జి అయ్యాడు. వాళ్ళిద్దరు చాలా మంచి ప్రాణ స్నేహితులు. అయితే ఈ బ్యాంకరప్ట్ అయిపోయాడు. చాలా డబ్బులు నష్టపోయినారు. నష్టపోయిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. తీసుకుపోయి ఆ ఫ్రెండ్ ముందుంచారు, జడ్జి ముందుంచితే అప్పుడు ఆ జడ్జి గొప్ప పెనాల్టీ వేసాడు తన ఫ్రెండ్ కి. ఫ్రెండ్ అయినా సరే నిజాయితీగా, తన జడ్జి కాబట్టి తన ఫ్రెండ్ కి గొప్ప పెనాల్టీ వేసాడు. ఆ జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, సంతకం పెట్టిన తర్వాత జడ్జి ఆ సీట్ లోంచి దిగి ఆయన కోట్ తీసేసి ఒక చెక్ తీసుకొని వచ్చి ఆ చెక్ మీద సంతకం పెట్టి తన ఫ్రెండ్ పెనాల్టీ అంతా తనే కట్టాడు. కట్టి తన ఫ్రెండ్ తో చెప్పిన మాట ఏమిటనంటే, డియర్ ఫ్రెండ్, ఐ ఎంప్టీడ్ మై బ్యాంక్ అకౌంట్ ఫర్ యూ. కదా, నీకోసం నా అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేశాను. ఇక సిన్ నో మోర్, నువ్వు ఇక తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్పాడు. నీకోసం నా అకౌంట్ అంతా ఖాళీ చేశాను. యేసు ప్రభు కూడా మన కోసం సేమ్ అదే పని చేసినాడు కదా. సిలువలో ఆయన హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన రక్తమంతా మన కొరకు కార్చి ఆయన మనకు చెప్తున్న మాట ఏమిటంటే, డియర్ ఫ్రెండ్, ఐ హావ్ పెయిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, డు నాట్ సిన్ నో మోర్. కదా, ఇంకా పాపము చేయొద్దు అంటున్నాడు. అందుకే జాన్ 15:13 లో రాయబడ్డ మాట, గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ దాన్ దిస్, దట్ సమ్ వన్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. కదా అనే మాట అక్కడ రాయబడిన మాట. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు అనే మాట. లెట్ us ఆల్ వర్షిప్ దిస్ గుడ్ షెపర్డ్ విత్ స్పిరిట్, ట్రూ స్పిరిట్ అండ్ ట్రూత్. దేవుడి మాటలు దీవించునుగా. Let us all stand up and worship the Lord. Take this time. He is the good shepherd who protects us, who lays down his life for us, who leads us, and he has come to give us an abundant life. All we need. Don't talk louder. All we need, he has given us. We don't need anything more than someone who goes before us. He knows everything we need, and he will provide. We need not look at anything else except his provision. Let us take this time, worship our God, our shepherd, who leads us, to protect us, who leads us in this life on earth and also leads us into eternity, into the abundant life, to a place no eyes have seen, no mind has imagined. What a precious treatment you have given to us, who are sinners, who rebel even now, who go in the wrong way. Thank you for your great kindness in our lives, Lord. Thank you and praise you, Master. Lead us to be people who cling to you, who walk very close to you, and maybe everything that concerns you, maybe bring to you, Lord, because you know everything. What a privilege, what a facility, what a treasure we have in you. And maybe not neglect so great a treasure in our life. Maybe seek a deep and rich relationship with you, Lord. We thank you, we praise you, Master. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.